ఎస్సీ వర్గీకరణకు హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టి ఆనందిస్తోందని మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య తెలిపారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాలలు హైదరాబాద్లో సభ పెట్టుకుంటామంటే అనుమతి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాదిగలు డప్పు కళ ప్రదర్శన చేస్తామంటే అడ్డుపడుతుండడంతో విమర్శించారు. ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో 7న జరగబోయే లక్ష డప్పుల కళ ప్రదర్శనకు అనుమతించాలని డిమాండ్ చేశారు. వచ్చే గ్రూప్ 2 గ్రూప్ 1 ఉద్యోగాలలో కూడా ఏబిసిడి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పిన మాట ఇవ్వలేకపోయింది. ఆయనకున్న ఒత్తిళ్ళు ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఒత్తిళ్ళు, రాష్ట్రంలో సమస్యలు ఎదురైనా తెలియదు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకునే పనిలో ఉండాలని చెప్పి ఇప్పటికి కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం మరి ప్రదర్శన అయితే హైదరాబాద్లో ఉన్నదో దాదాపు 2 నెలల సంది రాష్ట్ర వ్యాప్తంగా మందకృష్ణ గారు కావచ్చు, ఎంఆర్పీ ఉద్యమ నాయకులు కావచ్చు, ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆ ప్రదర్శన విధ్వంసం చేయాలని చెప్పి శ్రీకారం చుడితే దానికి ఏదో కుంటి సాకులు చెప్పి మేము పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇబ్బందులు అవుతాయి, ఇక ఈ రోడ్లలో విఐపీలు తిరుగుతారు, ప్రతి బహిరంగ సభలు పెట్టినప్పుడల్లా హైదరాబాద్లో విఐపీలు తిరుగుతూనే ఉంటారు, విఐపీలు పరారయం పోరు. మొన్న మాలమానాడు మీటింగ్ పెట్టినాడు, ఆ రోజు విఐపీలు తిరగలేదు హైదరాబాద్లో. గతంలో ఎన్నో రాజకీయ పార్టీల మీటింగ్లు పెట్టినప్పుడు విఐపీలు తిరుగుతలేరా? ప్రతి రాజకీయ పార్టీకి పర్మిషన్ ఇస్తారు ప్రజాస్వామ్యంలో. ఎక్కడైనా వాళ్ళ సమస్యను చెప్పడం కానీ, వాళ్ళ కళా పోషణను ప్రదర్శించడం కానీ వాళ్ళ రైట్ అది. కానీ అంత మాత్రాన ఎవరు ఒత్తిళ్లకు లొంగి నువ్వు ఈ పర్మిషన్ ఇవ్వకపోవడం మంచిది కాదు, పునరాలోచించుకోవాలి. యథావిధిగా మరి 7వ తారీఖు జరిగే ప్రదర్శన కార్యక్రమం ఏదో ఖచ్చితంగా దానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీగా కూడా మరి కేటీఆర్ గారు కూడా మొదటి నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ కట్టుబడి ఉండరు. దళితులకు అభ్యున్నతి కోసం పార్టీ కృషి చేసింది. ఖచ్చితంగా మరి అందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ సహకరించాలి. ఈ లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమం అయితే హైదరాబాద్లో ఉందో దీన్ని అందరం కూడా విజయవంతం చేయాలి. ఏదైనా పర్మిషన్ ఇవ్వకపోతే జరగబోయే కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి